జోదం ఓ పిచ్చి. అది పట్టిందంటే ప్రాణాలు తీస్తుందని ఎన్నోసార్లు రుజువైంది. అందుకే మనిషికి ఉండకూడని సప్త వ్యసనాల్లో జోదాన్ని కూడా ఒకటిగా చేర్చారు. ఇక జోదం ఎంత డేంజర్ అంటే మహాభారతం లాంటి యుద్ధం జరగడానికి కారణం జోదమే. అయినా కానీ లక్ కలిసి వస్తే ఎక్కడికో పోవచ్చన్న కాన్సెప్ట్తో మనుషులను జాదు చేస్తుంది జోదం. దాని మాయలో పడి తాజాగా ఓ వ్యక్తి అప్పుల కొప్పులో ఇరుక్కున్నాడు. దాని నుంచి బయటపడేందుకు ఆత్మహత్యే శరణ్యమనుకున్నాడు. చెన్నై సిల్లాంపట్టి ప్రాంతానికి చెందిన చిన్నరాజా జీవితాన్ని మింగేసింది ఆన్లైన్ జూదం. డ్రైవింగ్ శిక్షణ సంస్థలో ఇన్స్ట్రక్టర్గా పనిచేస్తున్నటువంటి చిన్నరాజాకు రూపవతి అనేటువంటి భార్య, 7 ఏళ్ల కుమారుడు, 5 ఏళ్ల కుమార్తె ఉంది. హాయిగా సాగుతున్న ఇతని జీవితంలో ఆన్లైన్ జూదం విషాన్ని నింపింది. చిన్నరాజా కొద్ది నెలలుగా ఆన్లైన్ జూదం ఆడుతూ సుమారు 15 లక్షల వరకు పోగొట్టుకున్నట్లు సమాచారం. అప్పు ఇచ్చిన వారు ఒత్తిడి చేస్తూ ఉండడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైన అతడు 2 రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అతడి కుటుంబ సభ్యులతో పాటు బంధువులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఉసిలంపట్టి సమీపంలో రైలు పట్టాలపై ఓ యువకుడి మృతదేహం ఉండడంతో అక్కడికి వెళ్లి పరిశీలించిన పోలీసులు ఆ మృతదేహం చిన్నరాజాదిగా గుర్తించారు. ఇంటి నుంచి అదృశ్యమైన చిన్నరాజా రైలు పట్టాలపై శవమై కనిపించడంతో అతడి భార్య, పిల్లలు కుప్పకూలారు. అయితే అప్పుల బాధతోనే చిన్నరాజా ఆత్మహత్యకు పాల్పడినట్టుగా ప్రాథమికంగా నిర్ధారించుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి ప్రస్తుతం విచారణ మొదలుపెట్టారు.